హలో ఎవ్రీవన్. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవి మా బాబు డ్రెస్సులండి. ఇవి ఆల్రెడీ నేను ఫోల్డ్ చేసేసాను. కానీ మా బాబు వాటిని ఒక దారికి తీసుకొచ్చేసాడు. సరే ఎలాగో రీఫోల్డ్ చేస్తున్నాను కదా! ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో, వీడియోలో ఏదైతే నేను షర్ట్ ఫోల్డ్ చేస్తున్నానో అది నేను మా బాబు 7 ఆర్ 8 మంత్స్ ఉన్నప్పుడు ఏఎంబీ మాల్‌లో తీసుకున్నాను. షాప్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు కానీ కిడ్స్ సెక్షన్ అండి. థర్డ్ ఆర్ ఫోర్త్ ఫ్లోర్‌లో తీసుకున్నాను. అప్పుడు అరౌండ్ 1200 పడింది. అండ్ ఇప్పుడు మా బాబుకి 2 ఇయర్స్. ఇది నేను 9థ్ మంత్ ఫోటోషూట్‌లో ఫస్ట్ టైమ్ యూజ్ చేశాను. దాని తర్వాత చాలా సార్లు యూజ్ చేశాను కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో, నాకు 1200కి ఓకే అనిపించింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ ఏదైతే ఉందో అది నేను యూస్ట్రాలో తీసుకున్నాను. రీసెంట్‌గా నేను యూస్ట్రాలో పర్చేస్ చేయడం స్టార్ట్ చేశానండి. సేమ్ ఇది కూడా జూడియోలానే కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్‌లో అనిపిస్తుంది నాకు. అందుకే యూస్ట్రాలో తీసుకుంటున్నాను. ఇదొక 6, 7 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. అరౌండ్ 450-550 మధ్యలో పడినట్టుంది. నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. బట్ యాహ్! క్వాలిటీ వైస్ పెట్టిన ప్రైస్‌కైతే నాకు వర్త్ అనిపించింది. సో, యూస్ట్రా కూడా నాకు ఓకే అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నది యాంట్లింగ్ అండి. సో, కంపేర్ టు అదర్ బ్రాండ్స్ నాకు యాంట్లింగ్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. బట్ ఆ ప్రైస్‌కి తగ్గట్టు క్వాలిటీ కానీ, కంఫర్ట్ అయితే మాత్రం డెఫినెట్‌గా టాప్ నాచ్ అండి. సో, ఇది నేను మా బాబు 11 మంత్స్ అప్పుడు తీసుకున్నాను. ఇది లైక్ డైలీ వేర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత కూడా క్వాలిటీ ప్లస్ కంఫర్ట్ చాలా అంటే చాలా బావుంది. సో, మేబీ కొంచెం ప్రైస్‌కి వర్తే అనిపిస్తది. ఇప్పుడు చూస్తున్న డ్రెస్ అయితే నేను అమెజాన్‌లో తీసుకున్నాను. నాకు కాస్ట్ అయితే గుర్తులేదండి. ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేబీ పాస్ట్ ఆర్డర్స్ నుంచి చెక్ చేసి లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది లుక్ వైజ్ బావుంది. క్వాలిటీ కూడా ఓకే యావరేజ్ అని చెప్పొచ్చు. బట్ కంఫర్ట్ అయితే నో అండి. మా బాబు ఓన్లీ ఫస్ట్ టైమ్ ఓకే. బట్ 1 వాష్ తర్వాత అస్సలు కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. బట్ యెస్, లుక్ అయితే చాలా బావుంది. అండ్ క్వాలిటీ కూడా యెస్, మీరు చూస్తున్నట్టుగా బానే ఉంది. యావరేజ్ ఆర్ మేబీ అబోవ్ యావరేజ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ ఇది మా బాబుకి 11 మంత్స్ అప్పుడు గిఫ్ట్ ఇచ్చారండి. ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బావుంది. ఇది విత్ జీన్స్ ప్లస్ ఒక కోట్‌తో వచ్చింది. సమ్‌వేర్ కోట్ అయితే మిస్ అయిపోయింది. బట్ చాలా అంటే చాలా బావుంది. ఈవెన్ జీన్స్ కలర్ కూడా మిస్ అవ్వలేదండి. అస్సలు పోలేదు. మీరు చూస్తున్నారు కదా! నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. బట్ నాకు కాస్ట్ అయితే ఐడియా లేదండి. ఎందుకంటే చెప్పాను కదా! మాకిది గిఫ్ట్ ఇచ్చారు. సో, అస్సలు ఐడియా లేదు. ఇప్పుడు నేను ఏదైతే ఫోల్డ్ చేస్తున్నానో ఇది మాత్రం నేను 300 రూపీస్‌కి ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ బ్యాక్ షాప్‌లో నార్మల్‌గా తీసుకున్నానండి. అప్పుడు ఎలా ఉందో ఈ రోజుకి కూడా అలానే ఉంది. నేను పెట్టిన ప్రైస్‌కి నాకు చాలా బెస్ట్ క్వాలిటీ వర్త్ అనిపించిన డ్రెస్ ఏదైనా ఉందంటే ఇదే అండి. అంత తక్కువ ప్రైస్‌లో మా బాబు డైలీ యూజ్ చేశాక కూడా మీరు చూస్తున్నారు కదా! కలర్ కూడా మిస్ అవ్వలేదండి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. బట్ ఇప్పుడు అదే షాప్‌లో ఇలాంటి డ్రెసెస్ నాకు దొరకట్లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్ అయితే జూడియో. జూడియో అయితే నేను ఎవరికీ చెప్పక్కర్లేదనుకుంటాను. చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. సో, మాక్సిమం మనకి జూడియో అఫోర్డబుల్ ప్రైసెస్‌లోనే దొరుకుతుంది కదా! ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను 2-3 ఇయర్స్‌కి తీసుకున్నాను. మాక్సిమం టైమ్స్ నేను మా బాబుకి ఎప్పుడూ కూడా ఒక 1 ఇయర్, 6 మంత్స్ అడ్వాన్స్డ్‌గానే తీసుకుంటాను. ఎందుకంటే కిడ్స్ కదండీ! ఎప్పుడు ఎలా గ్రో అయిపోతారో తెలీదు. అండ్ చిన్న పిల్లల డ్రెసెస్ చాలా అంటే చాలా కాస్ట్ అనిపిస్తాయి నాకు. సో, ఏదో 1, 2 టైమ్స్ వేసేసి పడేసేలాగా కాకుండా నేను కొంచెం ఎక్కువ సార్లు యూజ్ చేసేలా హెల్ప్ అవుతుందని చెప్పి నేను నెక్స్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ లాగా తీసుకుంటాను. యాహ్! ఇది కూడా నేను 2, 3 టైమ్స్ బాబుకి వేశాను. అండ్ జూడియో క్వాలిటీ నేను స్పెసిఫిక్‌గా చెప్పక్కర్లేదు. బట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో అది ఫిష్ స్టెప్ అని చెప్పి రీసెంట్‌గా మాకు దగ్గరలో ఒక షోరూమ్ పెడితే నేను పర్చేస్ చేశానండి. బట్ డెఫినైట్‌లీ నో ఫ్రమ్ మై సైడ్. ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్న డ్రెస్ అయితే నేను ఇంకా వేయలేదు. బట్ అదే బ్రాండ్ నుంచి తీసుకున్న డ్రెసెస్ అయితే నేను 1, 2 వేశానండి. ఒక్కసారి నేను వాషింగ్ చేసిన తర్వాత క్వాలిటీ మొత్తం మిస్ అయింది. అసలు కంఫర్ట్ అయితే అస్సలు లేదు. మరి ఈ డ్రెస్ ఎలా ఉంటుందో తెలీదు. నేను ఆల్రెడీ 2 డ్రెసెస్ వేశాను మా బాబుకి. 2 డ్రెసెస్ కూడా నాకు ఏమి లైక్ జీరో అనిపించింది.
అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవి కాస్ట్ కూడా ఇందాక నేను మీకు యాంట్లింగ్ అని చెప్పాను కదా! సేమ్ అంతే ప్రైస్, దానికన్నా ఎక్కువ ప్రైస్ ఉన్నాయండి. ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డ్రెస్, యాహ్! ఇది కూడా నేను సేమ్ ఫిస్ట్ అప్ నుంచే తీసుకున్నాను. ఇది కూడా మీరు చూసినట్టయితే 24-36 మంత్స్. సో, మాక్సిమం టైమ్స్ నేను ఒక 1 ఇయర్, ఇప్పుడు మా బాబుకి 2 ఇయర్స్ కాబట్టి నెక్స్ట్ ఇయర్. సో, అలా నేను సెట్ అయ్యేలాగా తీసుకుంటున్నాను. అంటే నెక్స్ట్ 1 ఇయర్‌కైనా యూజ్ చేయొచ్చన్నట్టు. ఈ డ్రెస్ కూడా నేను ఇంకా వేయలేదండి. బట్ ఇది క్వాలిటీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. చూడాలి. బట్ ఇప్పటికైతే నేను వేసిన 2 డ్రెసెస్ కూడా, ఎందుకంటే ఇవి చాలా కాస్ట్‌లున్నాయి. 1000, 1200, 1300 అంత కాస్ట్ పెట్టిన తరువాత మనకి ఆ క్వాలిటీ, కంఫర్ట్ లెవెల్ లేకపోతే డెఫినెట్‌గా వర్త్ అనిపించదు కదా! సో, నాకైతే అంత అనిపించలేదు. బట్ ఎవరైనా ఆల్రెడీ యూజ్ చేసుంటే వేరే డ్రెసెస్ మీకెలా అనిపించినాయో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! యాహ్! ఇది కూడా నేను ఫిస్ట్ స్టెప్ నుంచే తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ నేను 1 వాష్ చేశాను. లుక్ వైజ్ అయితే ఏ డిఫరెన్స్ లేదండి. అదైతే నేను 100% చెప్పగలను. బట్ మనం అంత క్వాలిటీ పెట్టినప్పుడు ఆ కంఫర్ట్ అంటారు కదా! క్లాత్ కంఫర్ట్ బేబీస్‌కి అది మిస్ అవుతుందండి. కొంచెం మేబీ కరెక్ట్‌గా చెప్పాలంటే గరుకుగా అంటారు కదా! అలాగా కొంచెం గుచ్చుకుంటున్నట్టు అలా అనిపిస్తుంది. సో, ఆ సాఫ్ట్‌నెస్ అనేదైతే కంపల్సరీ మిస్ అయిందనిపించింది ఈ డ్రెస్‌లో. దీంతో పాటు నేను ఇంకొక డ్రెస్ కూడా వేశాను. అదైతే నాకు క్లాత్ కూడా ఫోల్డ్ అయిపోయి, ఇప్పుడు మనం 200-300కి కొంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఎందుకంటే ఇన్ జనరల్ మనం 1000 అబోవ్ పెడుతున్నామంటే క్వాలిటీ కోసమే పెడతాం కదా! అది నాకు మిస్ అయింది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది మళ్ళీ అగైన్ యాంట్లింగ్ నుంచి. యాంట్లింగ్ నుంచి ఇన్ని తీసుకున్నాం అనుకోకండి. మేము స్టార్టింగ్ మా బాబు పుట్టిన కొత్తలో చాలా రివ్యూస్ చూసి చాలామంది సజెస్ట్ చేసిన తర్వాత సరే చూద్దాము అన్నట్టు నేను మా ఫ్రెండ్ ఒక 4, 5 డ్రెసెస్ ఎట్ ఏ టైమ్ తీసుకున్నాము. అప్పటి నుంచి నేను చేంజ్ చేయలేదండి. అవే డ్రెసెస్ మా బాబుకి 7th మంత్‌లో స్టార్ట్ చేశాను ఈ డ్రెస్ వేయడం. ఈవెన్ ఇప్పుడు 2 ఇయర్స్‌కి వేస్తున్నాను. యెస్, కొంచెం షార్ట్ అవుతున్నాయి ఫర్ ష్యూర్. బట్ నాకు ఆ కంఫర్ట్, క్వాలిటీ అన్నీ అలాగే ఉండేటప్పటికి నాకు అస్సలు పడేయాలనిపించట్లేదు. యాహ్! మేబీ పెట్టిన ప్రైస్‌కి ఒక 100, 150 తక్కువైతే యాహ్! బెస్ట్ అనిపిస్తుంది. బట్ స్టిల్ నాకైతే రిగ్రెట్ ఫీలింగ్ లేదు. యాహ్! ఇందాక మీకు చెప్పిన ఫిస్ట్ స్టెప్‌లో వన్ మోర్ డ్రెస్ అండి. మీరు చూస్తున్నారు గదా! ఇది ఫస్ట్ వాష్ తర్వాత అండి. అసలు మొత్తం ఫోల్డ్ అయిపోయి, అసలు క్లాత్ అయితే నాకే చాలా అంటే చాలా హార్డ్‌గా అనిపిస్తుంది. అంత దానికి నాకు ఈ ఓన్లీ టీ షర్టే నేను ఒక 700, 800 పెట్టాను. అండ్ ఆ షార్ట్ అయితే అరౌండ్ 300, 400, నాకు మొత్తం అరౌండ్ 11, 1200 పడిందండి ఆ సెట్‌కి. డెఫినిట్‌గా నాకు రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. మేబీ ఆ టైంకి నాకు క్లాత్ నచ్చి, లుక్ వైజ్ బాగుండి తీసుకున్నానేమో. బట్ ఇప్పుడైతే డెఫినిట్‌గా రిగ్రెట్. ఇంకా వేరే డ్రెసెస్ కూడా అవి గూడా ఉన్నాయి. అవి వేసిన తర్వాత ఇంకేమైనా డెసిషన్ మారుతుందేమో తెలీదు. ఇప్పటికైతే డెఫినెట్‌లీ నో. ఇంకొక డ్రెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇదైతే నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. ఇదైతే నా మిస్టేక్ ఏమో అనిపిస్తుంది. ఇదొక రెడ్ షార్ట్ విత్ కోట్ ప్లస్ మీరు చూసినట్టుగా వైట్ అండి టాప్ వచ్చి. సో, నేను ఎట్ ఏ టైమ్ వాషింగ్ మెషిన్‌లో వేసేసాను. మేబీ ఆ కలర్ మొత్తం దీనికి అంటుకుపోయింది. ఐ థింక్ ఇండివిడ్యుయల్‌గా వాష్ చేయాలేమో, ఫస్ట్ టైమ్ గదా! ఆ మిస్టేక్ నేను చేశాను. బట్ లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా నచ్చిందండి నాకు కొన్నప్పుడు. బట్ నా మిస్టేక్ వల్ల ఈ కలర్ పోవట్లేదు. నేను చాలా ఆప్షన్స్ ట్రై చేశాను. ఎవరి దగ్గరైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ఆ కలర్ పోవడానికి. మీరెవరైనా ఇలా పర్చేస్ చేస్తే ఇలాంటి బ్రైట్ కలర్స్ ఇండివిడ్యుయల్‌గా వాష్ చేసుకోండి. ఇది నా పర్సనల్ సజెషను. లేకపోతే మనం అంత కాస్ట్ పెట్టిన తర్వాత చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సొస్తుంది. నేనైతే చాలా బాధపడ్డానండి. యాహ్! ఇది వన్ మోర్ డ్రెస్ నేను ఫిస్ట్ స్టెప్ నుంచే తీసుకున్నాను. ఇది కూడా ఇంకా నేను యూజ్ చేయలేదు. ఇదైతే నాకు చాలా నచ్చిందండి లుక్ వైజు. సో, మేబీ ఇది ఏమన్నా వేసి వాష్ చేసిన తర్వాత ఏమన్నా మారుతుందేమో తెలీదు. ఇప్పటికైతే నాకు క్లాత్ సాఫ్ట్ అనే అనిపిస్తుంది. ఇది సెట్‌తో పాటుగా మనకి అడిషనల్‌గా క్యాప్ కూడా వచ్చిందండి. నేను ఆ క్యాప్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. సో, నాకు డ్రెస్ అయితే చాలా నచ్చింది. ఇంకా మా బాబుకి వెయ్యలేదు. మేబీ వేసిన తర్వాత ఆ లుక్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. యాహ్! సో, ఫిస్ట్ స్టెప్ అయితే చాలా ప్రైజీ ఉన్నాయండి కాస్ట్స్. బట్ దానిలాగే ఆ ప్రైస్‌కి తగ్గట్టుగా క్వాలిటీ ఉంటే బావుంటుందనేది నా ఫీలింగ్. చిన్న పిల్లలకి మనం ఎక్కువ ఆలోచించేదే ఆ సాఫ్ట్‌నెస్, కంఫర్టబుల్ కదా! సో, అది మిస్ అయిందనిపించింది. యాహ్! ఇది ఇంకొక డ్రెస్ అండి. సేమ్ యాంట్లింగ్ నుంచే. ఆహ్, డెఫినెట్‌గా యాంట్లింగ్ అనేది బ్రాండ్ ప్రమోషన్ అని చెప్పను కానీ
పెట్టిన ప్రైస్ కొంచెం ఎక్కువైనా కానీ క్వాలిటీ, కంఫర్ట్ అయితే గనక చాలా బాగుంటుంది. నేను డ్రెస్సెసే కాదు, ఇంకా సాక్స్, మా బాబుకైతే నేను 3 మంత్స్‌లో తీసుకున్న సాక్స్ ఇప్పటికీ వేస్తున్నాను. సో, నాకు యాంట్లింగ్ పెట్టిన ప్రైస్ కొంచెం ఎక్కువున్న రిగ్రెట్ ఎప్పుడూ అనిపించలేదు. సో, ఇట్ ఈస్ ఎ గుడ్ క్వాలిటీ. ఇంకా ఇలాంటి వీడియోస్ గానీ, మీకు ఎథ్నిక్ వేర్ గానీ, మా బాబువి, ఇంకేమైనా మా బాబుకి రిలేటెడ్ టాయ్స్ ఇలాంటివి ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. యాహ్! ఇది నేను విజయవాడ బీసెంట్ రోడ్ ఐడియా ఉంటే అక్కడ పర్చేస్ చేశానండి. 200 పడింది. సో, యాహ్! ఇట్ ఈస్ వర్త్ ఫర్ ష్యూర్. సో, నేను మళ్ళీ చెప్పినట్టుగా ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.